నెక్స్ట్ నిన్న స్థానిక సంస్థల ఎన్నికలపైన ఒక సమీక్ష జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపైన సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పొన్నం, సీతక్క, పొంగులేటి, భట్టి విక్రమార్క, కేశవరావు, జానారెడ్డి, దామోదర్ రాజనరసింహ. సో వీళ్ళంతా నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేశారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి. ఇక్కడ ఏమైపోయిందంటే బేసిక్గా మనం కొంచెం ఈ వాదాన్ని బలంగా వినిపిస్తున్నాం, బయట కూడా సమాజం దీని పట్ల గట్టిగా మాట్లాడుతున్నది. కొన్ని సంఘాలు వాళ్ళు వీళ్ళు కూడా ఈ రౌండ్ టేబుల్లని అవని ఇవని కులగణన చేయాలి అన్న ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినాయి. సో ప్రభుత్వాన్ని కొంతమేర బ్రేక్ చేస్తున్నాయి. ఒకవేళ మనం చేయకపోతే, బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే ఏంటి అన్న ఒక చర్చ బలంగా నడుస్తున్నది. ఈ సమయంలో నిన్న జరిగింది రివ్యూ. ఏమని? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇమీడియట్గా పెట్టేద్దాం. నేను అనుకోవడం సెప్టెంబర్ అక్టోబర్లోనే ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఈ లోకల్ బాడీస్లో ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎలక్షన్స్ ఇవి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తి చేయాలి అని స్పష్టం చేశారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్ణీత గడువులోగా రిజర్వేషన్ల వివరాలు సమర్పించాలని బీసీ కమిషన్ను కోరారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. శుక్రవారం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలపైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్తో కలిసి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు వెల్లడించగా ఇంకా ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే 2 రాష్ట్రాలకు ఈసీఐ జాబితాలు అందాయని, త్వరలోనే తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలకు రాబోతున్నట్లు అధికారులు వివరించారు. జాబితా వచ్చిన వారం రోజుల్లోనే ఆయా స్థానిక సంస్థలకు అనుగుణంగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను బీసీ కమిషన్ గడువులోగా సమర్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, బీసీ కమిషన్ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలి అని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి జానారెడ్డి, సిఎస్ శాంతికుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, ఏజీ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ రేజ్ చేయాలి ఏంటంటే, మరి ఈ సమావేశం నిర్వహించారు కదా, ఈ సమావేశం నిర్వహణకు ముందు 1 సెకండ్ ఈ సమావేశం నిర్వహించేటప్పుడు మీరిచ్చిన హామీ మీకేమైనా గుర్తున్నదా? కామారెడ్డి బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించిన రివ్యూ ఏమైనా చేసిరా? ఏమన్నారు మీరు? రిజర్వేషన్లు, కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. సరే 6 నెలలు 8 నెలలు అయింది అనుకుందాం, పోనీ ఏమైనా కామన్గా లేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, మరి ఎంత రిజర్వేషన్లు పెంచబోతున్నారు? కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కి పెంచుతాం. ఎప్పుడు? 6 మంత్స్ లోపు. 23% ఉన్న బీసీ రిజర్వేషన్లు 42%కి మేము ఖచ్చితంగా పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఈ హామీ ఇచ్చింది బీసీలకి. కేసీఆర్ 34% ఉన్న రిజర్వేషన్లు 23%కి తగ్గించిండు. అది కేవలం 18% అమలవుతున్నది. దీనివల్ల బీసీలు దాదాపు ఒక 30,000 మంది సర్పంచులు కాకుండా, ఎంపీటీసీలు కాకుండా, జెడ్పీటీసీలు కాకుండా నిలువరించబడుతున్నారు. అన్యాయం జరుగుతున్నది. సో మేము చేస్తాం, 42% చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఏం చెప్పారు? పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపడతామని చెప్పారు. ఏమన్నారు? కొత్తగా ఇప్పుడున్న బీసీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఈ మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు వీళ్ళందరూ ఈ రిజర్వేషన్లో ఇప్పుడున్న వాళ్ళకంటే ఇంకొక 23,973 మందికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా చెప్పారు. ఒక్క హామీ అమలు దిశగా ఏమన్నా అడుగు ముందుకు పడ్డదా? కనీసం దీని గురించి మాట్లాడే ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేస్తలేదు. అంటే మీ ఉద్దేశం ఏంది?
కులగణన లేట్ అవుతుంది, ఓకే వదిలేద్దాం, కొద్దిసేపు పక్కన పెడదాం. మీరు అంటున్నారు కదా మీరు దాన్నే పట్టుకున్నారు ఏంది, మేము చెప్పినాం ఓకే. మీరు యాక్చువల్గా ఏమంటున్నారంటే డిక్లరేషన్ వేరు, ఇచ్చిన హామీలు వేరు, ఇవి 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాల్సినవి డిక్లరేషన్లు అట్లా కాదని అంటున్నారు. కానీ మీరు డిక్లరేషన్లో చాలా క్లియర్గా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు అని ఒక లైన్ పెట్టిరు. మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు కులగణన చేస్తామని చెప్పారు. సరే పక్కన పెట్టండి. మరి ఇప్పుడు ఈ 23,972 మంది ప్రజాప్రతినిధులను బీసీలను ఎప్పుడు తయారు చేస్తారు? వీళ్ళు ఏం లేదు, వీళ్ళు ఇప్పుడు రుణమాఫీ కంప్లీట్ చేసి రైతు భరోసా స్టార్ట్ చేసి ఈ జాబ్ క్యాలెండర్ ఏదో రిలీజ్ చేసి టక్ మన ఎలక్షన్లకు వెళ్ళిపోతారు. మీరు చూడండి అదే జరుగుతుంది. మరి 23% రిజర్వేషన్ పెంచకపోతే ఎట్లా అంటే మంచిగా కోటర్ సీసాలు, మందు బాటిళ్ళు, పైసలు ఇష్టం వచ్చినట్టుగా వెదజల్లుతారు. మనం అమ్ముడు పోయే సమాజమే కదా మనది. వాడు 500 ఇవ్వకపోతే మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మనమే ధర్నా చేస్తాం కదా. మనోడు సర్పంచ్ అయితే మన ఊరు బాగుపడుతుందనో, మనోడు సర్పంచ్ అయితే మన వాళ్ళే కదా మనకి ఏమైనా ఇబ్బంది సమస్య సొల్యూషన్ దొరుకుతుందనో, లేదు మన వాళ్ళని గెలిపించుకుంటే భవిష్యత్తులో మన అధికారం మన రాజ్యాధికారం వస్తుందన్న ఒక ఆలోచన మనకి ఎక్కడిది లేదు. వాడు 500 ఎప్పుడు ఇస్తాడు, కోటర్ సీసా ఎప్పుడు ఇస్తాడు, బీర్ ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఎలక్షన్లు స్టార్ట్ అవుతాయి ఇక మనకి దావతులు, తాళ్ళకి పోవాలి, చెట్ల కిందికి పోవాలి, కూసోవాలి, కలవాలి, తాగాలి, ఎవడెవడు పోటీ, ఈ లెక్కలో ఉన్నాం మనం. దయచేసి ఆలోచించండి. మేము ఒకటే పిలుపునిస్తున్నాం, రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో, ఎంపీటీసీ ఎలక్షన్స్లో, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో, మున్సిపాలిటీల్లో జరిగే ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున కొంత ఆర్థికంగా బలంగా ఉన్న బీసీలు ఎవరైనా ఉంటే పోటీ చేయండి. ఏం ఆలోచన, మీరు ఎన్నో ఖర్చు పెడుతుంటారు కదా, మరి ఆర్థికంగా బలంగానే ఎందుకన్నామనంటే సరే బలంగా లేని బలమైన లీడర్లు కూడా పోటీ చేయొచ్చు, కాదంటలేం. కానీ ఇవాళ రేపు మొత్తం రాజకీయాలు కమర్షియల్ అయిపోయినాయి. సరే ఆ పొల్యూట్ అయిపోయినటువంటి రాజకీయాల నుంచి మనం వెతుకుదాం. కొంత బలంగా ఉన్న లీడర్లు ఎవరైనా మనం సర్పంచ్ కావాలని, నేను ఎంపీటీసీ కావాలనుకున్న వాళ్ళు పోటీ చేయండి దయచేసి ధైర్యంగా. ఆ ప్రయత్నం మనం చేయాలి. కాంగ్రెస్ ఏం చేయాలి ఇక్కడ, మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా కులగణన, సరే ఈ కులగణన అవుతుందో కాదో డిలే అవుతుంది, ఇప్పుడు 5.5 నెలలు అంటున్నారు. వీళ్ళు ఏం చెప్తారంటే 5.5 నెలలు అవుతుంది అంటున్నారు. వీళ్ళంతా ఈ కూర్చున్న ఈ బ్యాచ్ అంతా చెప్పారు 5.5 నెలలు అవుతుంది, ఇప్పుడు ఏడాయిద్దని. సరే 5.5 నెలలు అవుతుంది, ఇప్పటికే 6 నెలలు ఎలక్షన్స్ లేట్ అయినాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా. మీరు ఏం చేయండి అంటే ఈ 23,973 ఇప్పుడున్న రిజర్వేషన్ కంటే ఎక్కువగా ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ టికెట్లు ఇవ్వాలి. సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ సింబల్ మీద జరగకపోయినా మీ పార్టీ సూచించిన అభ్యర్థి అక్కడ బీసీ అయి ఉండాలి. చలో దానికైనా సిద్ధపడండి. మీకు దమ్ముంటే ఆ ప్రయత్నం అనే చేయండి. ఒకటి కులగణన చేయాలి ఇమీడియట్గా, అసలు వితిన్ 2 మంత్స్లో దాన్ని కంప్లీట్ చేసి ఏమైనా చేయడానికి అవకాశాలు ఉన్నాయో వెతకండి. సరే కుదరదు, గతంలో బీహార్లో చేస్తే సుప్రీంకోర్టులో ఏమైంది లెక్కలన్నీ మీరు చెప్తుండొచ్చు, కొద్దిసేపు పక్కన పెడదాం. ఈ 23% ఉన్న రిజర్వేషన్ని ఎంత మేరకు పెంచగలిగే అవకాశాలు ఉన్నాయో ఆలోచించండి. గతంలో 34% ఉండే, ఆ 34% చేస్తారా, ఇంకా ఆ పైన చేస్తారా? ఒకవేళ రిజర్వేషన్లు 42కి రీచ్ చేయలేని పరిస్థితి ఉంటే మీరు తక్షణం చేయాల్సింది ఏంటంటే, ఎందుకంటే షార్ట్ పీరియడ్ ఉంది కదా, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిన 23,979 నెంబర్ని మొత్తం ఎలక్షన్స్లో నిలబెట్టండి. మీ పార్టీ వైపు నుంచి నిలబెట్టండి. బీసీలని దమ్ముందా, చేతనైతుందా? వీళ్ళు పెట్టరు, ఇది అయ్యే పని కాదు. కాకపోతే మనం డిమాండ్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. అందుకే మనం ఏమంటున్నాం, పెద్ద ఎత్తున బీసీ యువత కదలాలి, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. నెక్స్ట్, చేనేత కార్మికుల ఉపాధికి చర్యలు. సీఎం చేనేత పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ చేనేత కార్మికుల సహకార సొసైటీపై సచివాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి తుమ్మల, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత అన్ని విభాగాల్లో ఏకరూప దుస్తులు తయారు చేసే వారితో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఆర్టీసీ, పోలీసు, ఆరోగ్య విభాగాలకు ప్రభుత్వ సంస్థల నుంచే దుస్తులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా కార్మికులకు మరింత ఉపాధి కలుగుతుందని అన్నారు. మహిళా శక్తి గ్రూప్ సభ్యులకు ఏకరూప దుస్తుల కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించాలని సూచించారు. నిజమైన కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాగా చేయాలి, బాగా పని చేయాలి, వాళ్ళని ఏడుకో తీసుకుపోవాలి. ఈ సొల్లు డైలాగులు వద్దండి మాకు, ఈ సొల్లు డైలాగులు వద్దు.
వాళ్ళకి ఏం బడ్జెట్ కేటాయిస్తున్నారో దయచేసి చెప్పండి. నీ మేనిఫెస్టోలో ఏడ ఒక్క రూపాయి లేదు. చేనేత కార్మికులకి వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగానికి పూర్తిగా పక్కన పెట్టేసారు మీరు. కార్మికులు ఆకలి చావులతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లల పెళ్లిళ్ళు చేయలేక ఆగమైపోతున్నారు. వాళ్ళకి గతంలో అమలైన స్కీములు కూడా ఇంతవరకు అమలు కావట్లే. వాళ్ళకి ఆ 4-5 నెలల నుంచి ఆగిపోయినాయి ఆ స్కీములు కూడా. వాటి మీద ఫోకస్ చేసి కొత్త స్కీములు తీసుకురండి. వ్యవసాయానికి ఎట్లాగైతే మేము రుణాలు మాఫీ చేసినామంటున్నారో చేనేతల రుణాలు కూడా మాఫీ చేసే ప్రయత్నం చేయండి. 31,000 కోట్లు మాఫీ చేస్తున్నారు కదా. ఆ రైతు రుణమాఫీలో ఎక్కడా కూడా ఈ చేనేతలు నేత కార్మికులు ఎవరు ఉండరు. ఎక్కడో ఒక దగ్గర ఊరికి ఒకరిద్దరు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ వీళ్ళ చేతిలో భూమి లేదు. వీళ్ళకు రుణమాఫీ రాదు, రైతు బంధుకు సంబంధం లేదు, ఏ పథకానికి వీళ్ళు అర్హులు కాదు. సో దయచేసి ఈ చేనేత రంగాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. నాశనం అయిపోతున్నారు. 8 నెలలుగా దాదాపు మీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఒక్క ప్రయోజనం కూడా వాళ్ళకి దక్కలే ఇంతవరకు. వాళ్ళకి బడ్జెట్ ఏది చెప్పండి ఫస్ట్. మీరు క్వశ్చన్ మేము అడుగుతున్నది ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళ రంగానికి కేటాయించిన బడ్జెట్ ఏంటో సమాధానం చెప్పండి.